బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. మోదీ ప్రసంగంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మోదీకి క్లీన్ చిట్ పై అప్డేట్స్ ఏంటి? పవన్, మిషన్ శక్తి ఏదైతే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్ష అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేకంగా జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించింది కాదు అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపు క్రితం స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ప్రసంగానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా దేశ భద్రత, అదేవిధంగా విపత్తుల నిర్వహణతో పాటు దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని దేశ ప్రజలకు చెప్పడంలో ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కిందకు పరిధిలోకి రాదు అన్నది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలో కూడా పసలేదు అన్నది ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఖచ్చితంగా దేశ ప్రజల క్షేమం కోసం ఏదైతే మిషన్ శక్తికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే దేశ ప్రజలకు చెప్పాలనుకున్నారు. ఇందులో ఎన్నికలకు సంబంధించి అంటే అందులో తమ పార్టీకి ఓటేయండి, లేకపోతే తమ పార్టీ తమ ప్రభుత్వాన్ని మళ్లీ తిరిగి ఎన్నికల్లో గెలిపించండి అన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రసంగం ఎక్కడా కూడా కనిపించలేదు అన్నది ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి వాదన. అయితే ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ యొక్క ఉపగ్రహ విధ్వంస క్షిపణి పరీక్ష అనంతరం ప్రధాని మోదీ చేసినటువంటి ప్రసంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుందంటూ అనేక పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీని మీద ఈ ఎన్నికల కోడ్ కిందకు వస్తుందా రాదా అన్నది విషయాన్ని తెలుసుకోవడం కోసం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అధ్యక్షతన కమిటీ కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల కమిషనర్ ప్రధాన అధికారి ఎవరైతే శరణ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా అధ్యక్షతన ఈ కమిటీలో ధీరేంద్ర బోసు, అదేవిధంగా విల్ఫ్రెడ్, వీళ్ళిద్దరూ కూడా విల్ఫ్రెడ్ బులోలియా ఈ ముగ్గురుతో ఒక కమిటీను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ ప్రధాని మోదీ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఎటువంటి ఉల్లంఘన లేదు అన్నది ఈ కమిటీ తెలిసినటువంటి మాట. ఇందులో ఎక్కడ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు, తమ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. దేశం కోసం దేశం సాధించినటువంటి ఘనతను ప్రధాని దేశ ప్రజలకు వివరించారే తప్పితే ఇందులో ప్రజలను ఎక్కడ కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల మీద పడదు అన్నది ఈ కమిటీ తెలిసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందుకే ప్రధాని మోదీ ప్రసంగం మిషన్ శక్తి విజయం తర్వాత ప్రధాని చేసినటువంటి ప్రసంగం ఎన్నికల కోర్టు కిందకి రాదు అని కూడా చెప్పారు. శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఈ విజయాన్ని ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారంటూ కూడా విపక్షాలన్నీ కూడా ఆరోపించాయి. డిఆర్డీఓ సంబంధించినటువంటి అధికారులతో ఈ యొక్క ప్రకటన చేస్తే సరిపోయిండేది. కేవలం డ్రామా కోసమే, అంటే కేవలం ఈ మోడీ ప్రపంచ డ్రామా దినోత్సవ శుభాకాంక్షలు ప్రధాని మోదీకి ప్రపంచ డ్రామా దినోత్సవ శుభాకాంక్షలంటూ రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేసి మోదీని ఎద్దేవా చేశారు. కృష్ణ, అదేవిధంగా నిజామాబాద్ లో లోక్సభ